హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఎగ్లెస్ క్యారమెల్ కస్టర్డ్ రవ్వ పుడ్డింగ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా క్విక్గా చేసుకునే డెజర్ట్ ఇది. అలానే సింపుల్ అకేషన్స్కి ఎంతో స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ కస్టర్డ్ రవ్వ పుడ్డింగ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/4 కప్ షుగర్ని వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే కాసేపు కదపకుండా అలానే ఉంచేసేయండి. వన్స్ షుగర్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే బాగా మిక్స్ చేసుకుంటూ షుగర్ సిరప్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కూడా ఎక్కువసేపు కుక్ చేసేస్తే ఈ క్యారమిల్ అనేది చేదు వచ్చేస్తుంది. సో గుర్తుంచుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తూనే స్టవ్ ఆఫ్ చేసి మీరు ఏ వెజిల్లో అయితే పుడ్డింగ్ని ప్రిపేర్ చేయాలనుకున్నారో ఆ వెజిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇక్కడ మీరు స్టీల్ వెజిల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, లేదా అల్యూమినియం వెజిల్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. అలానే ఇలా క్యారమిల్ వేసుకున్న తర్వాత బాటమ్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా క్యారమిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కనుంచుకొని ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. సో ఈ కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. కావాలనుకున్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. సో ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/4 కప్ వాటర్ వేసి లమ్స్ అనేవి ఇక్కడ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన ఉంచుకొని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ షుగర్ వేసి, ఒకవేళ మీ స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పాలని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యి అలానే పాలు బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి 1/4 కప్ బొంబాయి రవ్వను వేసుకోవాలి. సో వీటన్నిటిని ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ పాలకి 1/2 కప్ షుగర్ అలానే 1/4 కప్ రవ్వ వేశాను. ఇలా రవ్వ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్చర్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ మిక్స్చర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇది బాగా చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి. సో మరీ ఎక్కువగా చిక్కపడకూడదు, అలానే పలుచగా కూడా ఉండకూడదు. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా థిక్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వస్తేనే స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారమిల్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యారమిల్ టిన్ చూసినట్టయితే మన క్యారమిల్ అంతా క్రిస్టల్ ఫామ్లోకి టర్న్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిక్స్చర్ని వేసి దీన్ని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి ఇలాంటిది ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇలా స్టాండ్ లేని వాళ్ళు ఒక చిన్న బౌల్నైనా బోర్లించి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పుడ్డింగ్ టిన్ని పెట్టేసి ఈ టిన్కి ఒక ప్లేట్ అలానే కడాయికి ఒక ప్లేట్తో క్లోజ్ చేసేయండి. ఇలా 2 టైమ్స్ క్లోజ్ చేయడం వల్ల స్టీమ్ అనేది బయటికి వెళ్లకుండా పుడ్డింగ్ చాలా త్వరగా కుక్ అవుతుంది. సో ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 30 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక 30 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ టిన్ని బయటికి తీసేయండి. ఇలా బయటికి తీసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మాత్రమే దీన్ని ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు స్టోర్ చేసుకుని కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా కన్నా ఇది కూల్గా ఉన్నప్పుడే పుడ్డింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక నేను 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇలా 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నైఫ్తో ఎంత ఎడ్జెస్ని లూజ్ చేసుకోండి. ఇలా ఎడ్జెస్ లూజ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక ప్లేట్లోకి టిన్ని బౌలింగ్ చేస్తే ఈజీగా పుడ్డింగ్ అనేది డీమోల్డ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన నేను చెర్రీస్తో డెకరేట్ చేస్తున్నా. ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత పీసెస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఎగ్లెస్ క్యారమిల్ కస్టర్డ్ రవ్వ పుడ్డింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.